అందరికీ నమస్కారం. నా పేరు రామచంద్రరావు యడ్లపాటి. ఈరోజు సబ్జెక్ట్‌లోని మ్యాటర్ ఏంటంటే, మనం బయట ప్రపంచంలో అందరూ 200% ప్రాఫిట్ వచ్చింది, 300% ప్రాఫిట్ వచ్చిందని చెప్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే అది అది ఎలాగో నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. మామూలుగా మనం ఒక రూ. 100 పెట్టి ఒక వస్తువు కొని రూ. 200కి అమ్మితే మనకి రూ. 100 లాభం వస్తుంది. ఈ రూ. 100ని మనం 100% ప్రాఫిట్ అనుకుంటాం. ఇంకంటే 100 పెట్టి కొన్నాం, రూ. 100 లాభం వచ్చేసింది, రూ. 100 100% ప్రాఫిట్ అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఎలాగంటే మనం అమ్మిన ధర లెక్కేసుకోవాలి. అమ్మిన ధర 200, రూ. 200కి రూ. 100 లాభం వచ్చింది. అంటే 100కి ఎంత? అప్పుడు 100/200 × 100 అప్పుడు వచ్చేసరికి 50% వస్తుంది. కాబట్టి మనకి ఒక వస్తువు కొన్నప్పుడు ఇది 100%, 200% అని ప్రాఫిట్ అనేసి మామూలుగా మనం కొన్న ధరమే చెప్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మనం అమ్మిన ధర మీద లెక్కేసుకోవాలి. ఇది మనం లెక్కలు వేసినప్పుడు కరెక్ట్‌గా ఉదాహరణకి ఒక వస్తువుని రూపాయికి కొని రూ. 1000కి అమ్మామనుకుందాం. ఒక వస్తువుని రూపాయికి కొని రూ. 1000 అమ్మితే అప్పుడు చాలా 999% లాభం వచ్చేసి అనుకుంటాం. కానీ అది రాంగ్. ఎలాగంటే రూ. 1000లోంచి రూపాయి తీసేయాలి. తీసేస్తే లాభం 999. ఎంతకి? 1000కి. అది రూ. 1000కి 999. కాబట్టి అక్కడ 3 సున్నాలు, ఒక సున్నా తీసేస్తే ఇక్కడ 99.9% లాభం వస్తుంది. అంటే 99.9% కంటే ఎక్కువ అనేది లాభం రాదు ఎట్టి పరిస్థితుల్లో. అలా రావాలి అంటే మనం కొన్న ధర 0 అయి ఉండాలి. మనం కొన్న ధర 0 అయిపోయి అప్పుడు మనం ఒక వస్తువుని మనం అమ్మితే అది 100% లాభం, 200% లాభం అనేది అక్కడ వస్తుంది. కానీ కొన్న ధర 0 అనేది ఎప్పటికీ ఉండదు. అంతే కదా. మనం ఒక వస్తువుని రూపాయి కొంటాం, రూ. 2 కొంటాం, అనేది అసలు హైలీ ఇంపాసిబుల్. ఒక వస్తువుని రూ. 100 కొని 200కి అమ్ముతాం, 500కి అమ్ముతాం. అందుకని 99.9% లాభం కంటే ఎక్కువ అనేది హైలీ ఇంపాసిబుల్, అసలు రాదు ఇది. కాబట్టి మీరు 200% లాభం వచ్చింది, 300% లాభం వచ్చింది అనేది అసలు నమ్మకండి. ఇదంతా ఏంటంటే జనరల్గా మనం వాడుకలో భాషలో ఒక వస్తువుని రూపాయికి కొన్నాం, రూ. 2కి అమ్మేసాం అంటే ఇది రూ. 100 కొన్నాం, 200కి అమ్మేసాం అంటే ఇది మన పర్సంటేజ్ని మనం లెక్కేసేసుకుంటున్నాం. కొన్న ధర మీద లెక్కేసేస్తాం. కానీ కొన్న ధర మీద లెక్కేయకూడదు, అమ్మిన ధర మీద లెక్కేయాలి. కాబట్టి ఇది ఖచ్చితంగాను మనకు ఒక పర్సంటేజ్ రావాలి అంటే మనం ప్రాఫిట్ పర్సంటేజ్ కరెక్ట్గా అమ్మిన దాని మీద లెక్కేసుకోవాలి. లెక్కేసుకుంటే 50% నుండి 99% వరకు, 99.99% వరకు కూడా వస్తుంది. నేను చెప్పిన లెక్కలో రూ. 1000కి అమ్మేసాం. ఒక వస్తువుని రూపాయికి కొని రూపాయలకి అమ్మడం అనేది అసలు సాధ్యం అవ్వదు. కాబట్టి ఇది మ్యాక్సిమం 100 అనేది రాదు ఖచ్చితంగా అనేది నేను ప్రూవ్ చేయడానికి చెప్తున్నాను అన్నమాట మ్యాటర్. కాబట్టి ఇంక మీరు 200%, 300%, 500% లాభం అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకే, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.